వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో నేను ఈరోజు మీకు ఫాస్టాగ్ ఎలా ఈజీగా రీఛార్జ్ చేసుకోవాలో చెప్తాను. మీరు ఫాస్టాగ్ ఉన్నట్టయితే నార్మల్గా ఏదైతే వెబ్సైట్ ఉందో ఫాస్టాగ్ వెబ్సైట్కి వెళ్ళి రీఛార్జ్ చేస్తే అది కొంచెం లేట్గా అవుతుంది. సో అది కూడా లెంతీ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఫోన్పే యూజ్ చేసినట్టయితే ఈజీగా తొందరగా మీరు పేమెంట్ అనేది అయితే చేసుకోవచ్చు, రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో చూపించినట్టుగా నేను లేట్ చేయకుండా తొందరగా చెప్పేస్తాను. ఈ వీడియోలో చూపించినట్టు మీరు ఫోన్పే అయితే ఓపెన్ చేయండి. ఫోన్పే అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ ఉంటుంది. రీఛార్జ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వ్యూ రీఛార్జెస్ ఉంది కదా, వ్యూ ఆల్ అని క్లిక్ చేయండి. వ్యూ ఆల్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఫాస్టాగ్ అని ఉంటుంది. ఫాస్టాగ్లోకి వెళ్ళండి. సో ఫాస్టాగ్లోకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఇక్కడ ఆల్రెడీ నేను సేవ్ చేసి ఉంది కాబట్టి నాది కనబడుతుంది. సో ఇక్కడ క్లిక్ చేయండి. అక్కడ మిమ్మల్ని నెంబర్ అడుగుతుంది. మీరు ఆ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత మీరు నార్మల్గా నాది యాడ్ అయ్యింది కాబట్టి మీకు ఇట్లా నెంబర్ కనబడుతుంది. లేకుంటే ఇక్కడ యాడ్ న్యూ వెహికల్ ఉంది కదా, ఇట్లా క్లిక్ చేసుకున్న తర్వాత మీ సెలెక్ట్ ఏదైతే బ్యాంక్ ఉందో, ఏ బ్యాంక్ నుంచి అయితే మీరు తీసుకున్నారో, పేటిఎం, స్టేట్ బ్యాంకు, ఏదైతే బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే మీరు తీసుకున్నారో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతుంది. వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత డైరెక్ట్గా అది ఏం చేస్తుందంటే, ఇప్పుడు నాది ఇక్కడ యాడ్ అయ్యి ఉంది కదా, సో నేను ఇట్లా క్లిక్ చేసి కానీ ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేటివి, మీ పేరు డీటెయిల్స్ అనేటివి ఇక్కడ చూపిస్తుంది. వ్యాలిడేట్గా ఇక్కడ చూపిస్తుంది. సో మీరు ఎంత రీఛార్జ్ చేయాలో అంత రీఛార్జ్ అమౌంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఇప్పుడు నేను మీకు చూపించడానికి ఒక 100 రూపీస్ అయితే రీఛార్జ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ నా వ్యాలెట్ 370 రూపీస్ ఉన్నాయి. ప్రొసీడ్ టు పే క్లిక్ చేయండి. సో మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయో సో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని మీ పిన్ ఏదైతే ఉందో ఆ పిన్ అనేది ఎంటర్ చేయండి. సో ఇది ప్రాసెసింగ్ అయిపోయి ఇలా మీకు అయితే రీఛార్జ్ అవుతుంది. సో రీఛార్జ్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి. మళ్ళీ మనం చెక్ చేసుకుందాం. ఇక్కడ ఈ రీఛార్జ్లోకి వెళ్ళేసి ఇప్పుడు ఇందాక 300 ఉండే కదా, ఇప్పుడు ఎంత రీఛార్జ్ అయిందో చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ 470 అయింది. సో ఇంత ఈజీగా మీరైతే రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీ డబ్బులు అప్డేట్ కూడా ఇట్లనే తొందరగా అయిపోతాయి మీకు కార్డులో కూడా. ఒకవేళ మీరు టోల్ ప్లాజా దగ్గర ఒకవేళ మర్చిపోయి రీఛార్జ్ చేసుకోకుండా కూడా ఇది చేసుకుంటే ఈజీగా ఎంబటే క్రెడిట్ అవుతాయి. సో ఇలా యూజ్ చేసి మీరైతే రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.